ఓసే పిల్ల రాక్షసి, బయటికి రావే. ఈ రోజుతో నాకు నీ పీడ విరగడైపోతుంది. ఇకపై నీ ఉడత ఊపులకి భయపడాల్సిన అవసరం ఉండదు. దీనికంట కనపడకూడదు. ఆ బుడ్డది బయటకొస్తుంది. అలాగే మేడం. నువ్వొక్కడే వచ్చావా, కూడా ఇంకెవరినైనా తెచ్చుకున్నావా? నాతో పాటు ఇంకొకటి వచ్చాడు మేడం. సరే, జాగ్రత్త. అలాగే మేడం. రేయ్, ఆ పిల్ల రాగానే నేను ఈ కచ్చిప్ దాన్ని ముక్కుకు పెట్టి కారులో తీసుకొచ్చేస్తాను. కార్ స్టార్ట్ చేసి రెడీగా పెట్టు. ఎలాగైనా సరే మీరు కిడ్నాప్ చేసి తీరాలి. టార్గెట్ మిస్ అవ్వకూడదు. మోక్ష
మధ్యలో ఇదెందుకు వచ్చినట్టు? ప్లాన్ అంతా పాడైపోయింది. ఇంత టైం అవుతున్నా ఇంకా స్కూల్ బస్ రాలేదా? అవునత్త, ఈ టైంకి రావాల్సింది, ఎందుకో లేట్ అయింది. సరే అత్త, నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు. బస్ రాగానే నేను వెళ్తాను. లేదు, నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. రా. మేడం, పాప కారులో వెళ్ళిపోయింది మేడం. ఏం చేయమంటారు? తూర్పు తిరిగి దండం పెట్టు. అలా ఎగతాళి చేస్తారేంటి మేడం? ఎగతాళి చేయకుండా చెప్పిన పని చక్కగా చేశావని సన్మానం చేయమంటావా? ఆ బుడ్డదాన్ని పట్టి కారులో వేసేయంటే లేనిపోని బిల్డప్లన్నీ ఇచ్చి ఉసూరు మనిపించావు. సారీ మేడం. సర్లే, ఇంకో అవకాశం వచ్చినప్పుడు చెప్తాను, వెళ్ళిపో. అలాగే మేడం. ఆ పిల్లది నా డ్రాయింగ్ వెయ్యాలని చూస్తుందంటే దేంట్లోనూ నన్ను ఇరికించాలని చూస్తుంది. అదేంటో తెలియక తల పగిలిపోతుంది. కార్తీక్ అంకుల్ ఉన్నారా? అంటే నాతో మాట్లాడడానికి రాలేదా? కార్తీక్ రా బాబు రా. పదండి అంకుల్. అమ్మా, కాఫీ తీసుకురా. సరే బాబాయ్. చెప్పు కార్తీక్. శ్రీ గొడవ పడ్డం గురించి మాలిని అంతా చెప్పింది. నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోవడమే బెటర్. వెళ్ళకపోతే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి అంకుల్. బిజినెస్ లాస్ అవుతుంది, దాంతో మీరు ఇబ్బంది పడతారు. అది నాకు ఇష్టం లేదు అంకుల్. అంకుల్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి బాబు? కంపెనీలో నాకు అవకాశం ఇచ్చి మీరు బాధపడుతున్నారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే సారీ చెప్పి వెళ్దామని వచ్చాను. మనలో మనకి ఇవన్నీ ఎందుకు కార్తీక్? ఆ ఆలోచనలు మానేసేయ్. కార్తీక్, కాఫీ తీసుకో. చూడు కార్తీక్, గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం మన ఫీల్డ్లో ఎదగలేం. మీరేమనుకోకపోతే నాదొక రిక్వెస్ట్. ఏంటది? నేను ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్స్ మానేసి బెంగళూరు వెళ్ళి వేరే బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకున్నాను. పెద్దవాళ్ళు కదా, మీ ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను.
పని చేయి కార్తిక్. ఇక్కడ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడే కన్నా కొత్త ప్లేస్ లో మనల్ని ప్రూవ్ చేసుకోవడం బెటర్. కరెక్ట్ మాలిని. అక్కడ ఆఫీస్ లో నీకు కూడా స్టాఫ్ అవసరం అవుతారు కదా. నేను కూడా ఇక్కడ జాబ్ మానేసి బెంగళూరు వచ్చేస్తాను. ఆగు మాలిని. నన్ను కంప్లీట్ చేయనివ్వండి బాబాయ్. ఇక్కడ జనాలు, ఈగో ఫీలింగ్స్, ఈ గొడవలేవి అక్కడుండవు. వీలైతే మీ అమ్మగారిని కూడా నీతో తీసుకెళ్లిపోవచ్చు. ఏమంటావు? ఆగు మాలిని, అలా మాట్లాడడం తప్పు. ఆవేశంలో ఉన్న వాళ్ళకి నచ్చ చెప్పాలి కానీ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రెచ్చగొట్టకూడదు. బాబు, తొందరపడొద్దు. సమస్యలు ఎల్లకాలం ఇలాగే ఉండవు కదా. ఇక్కడే ఉండి బిజినెస్ చేసుకో, బెంగళూరు వెళ్ళొద్దు. నేను శ్రీతో ప్రొఫెషనల్గా మాట్లాడి ప్రాబ్లం రాకుండా చూస్తాను. బతిమాలి పని చేయాల్సిన అవసరం నాకు లేదు అంకుల్. నేను ఎక్కడున్నా సరే నా మీద అమ్మ మీద నింద మోపిన వాళ్ళని వదిలిపెట్టాను. ఎప్పటికైనా లెక్క సరిచేసి తీరుతాను. నీ బాధని తక్కువ చేయడం లేదు కార్తీక్. ఇది మీ కుటుంబ సమస్య. శ్రీ ఎంత కాదన్నా మీ తమ్ముడే. ఈరోజు మీరు గొడవ పడతారు, కానీ రేపన్న రోజు మళ్ళీ ఒకటిగా కలిసిపోతారు. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు కార్తీక్. కుటుంబ బంధం అనేది వదులుకోలేనిది. కొంతకాలం ఎదురుచూడు, అన్ని అడ్డంకులు తొలగిపోయి మీరందరూ ఆనందంగా కలిసి ఉంటారు. ఆలోచించు. మీరు చెప్పిన దాని గురించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను అంకుల్, కానీ ఆలోచిస్తాను. బాబాయ్, ఆలోచిస్తే మీరు చెప్పింది కరెక్ట్ అనిపించింది. మరి కార్తిక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. అవును, భాగ్యం నానమ్మ డ్రాయింగ్ షీట్స్ని ఎందుకు చింపేసింది? తప్పకుండా ఈ బొమ్మతో ఏదో లింక్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ బొమ్మకి రంగులు వేస్తే ఫైనల్గా వచ్చే బొమ్మను పట్టి అమ్మమ్మ మీద నింద పడేలా చేసింది ఎవరో అన్న ప్రూఫ్ నా చేతిలో ఉంటుంది. ఇది అమ్మమ్మ కట్టుకున్న చీరలు. అంటే అమ్మమ్మ కట్టుకున్న చీరలు లాంటివి భాగ్యం నాయనమ్మ కట్టుకొని వెళ్ళి శ్రీమామయ్యకి కోపం వచ్చేలాగా చేసిందన్నమాట. నా అనుమానం కరెక్టే అన్నమాట.
సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా మస్కగా కనపడే రూపం భాగ్యం నాయనమ్మదే. నాయనమ్మ దొరికిపోయావు. ఆగు. ఏంటి ఈ చీరలు? నీకు తెలీదా ఈ చీరేంటో దాని కథేంటో? అమ్మో, ఈ బుడ్డది నా రూమ్ లోకి వెళ్ళి నా చీరలు పట్టేసింది. నీ డ్రామాలు చాలు నాయనమ్మ. ఇప్పుడే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఈ చీర సంగతి ఏంటో తేలుస్తాను. అమ్మమ్మ అమ్మమ్మ త్వరగా రా. నాయనమ్మ బండారం మొత్తం బయటపడింది. మోక్ష, ఏంటమ్మా నానమ్మ గురించి పెద్ద పెద్ద మాటలు అంటున్నావు? తప్పు కదా అలా మాట్లాడడం. సారీ చెప్పు. నా మొహం మండ, ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయానేంటి? ఇప్పుడు నా భోగోతం మొత్తం బయటపడిపోతుంది. ఏం చేయాలరా దేవుడా? నేను కాదమ్మమ్మ, నాయనమ్మే నాకు సారీ చెప్పాలి. మళ్ళీ అలాగే తప్పుగా మాట్లాడతావేంటి? అవును, నీ చేతిలో ఆ చీరేంటి? ఈ చీరల్ని నాయనమ్మ గదిలో చూశాను. ఇలాంటి చీరలు నీ దగ్గర కూడా ఉన్నాయి కదా? అవును. ఆ చీరని తీసుకురా అమ్మమ్మ. నాయనమ్మ చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. ప్లీజ్ అమ్మమ్మ, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరే. ఇవి నేను డ్రై క్లీనింగ్ అతనికి వేశాను. ఫోన్ చేస్తే ఇంటికి తెచ్చిస్తానన్నాడు. అప్పుడే తెచ్చిచ్చేశాడా? అలా అడుగు పార్వతి. నేను చెప్తుంటే వినట్లేదు. నేనేదో దొంగతనం చేసినట్టు, ఏదో కుట్ర చేస్తున్నట్టు చెప్తుంది. మోక్ష, అనుమానించింది చాలు కానీ ఏం జరిగిందో చెప్తాను విను. ఆ పార్వతి చీరల్ని డ్రై క్లీనింగ్ వాడిస్తే తీసుకెళ్లి నా గదిలో పెట్టాను. కానీ ఇవ్వటం మర్చిపోయాను. పార్వతి, చీరలు ఇవ్వటం లేట్ అయినందుకు సారీ. ఇది అబద్ధం అమ్మమ్మ. నాయనమ్మ ఏం చేసిందో తెలుసా? మోక్ష, ఎప్పుడు నానమ్మతో గొడవ పడుతూ ఉంటావు. దేనికి? బాగా అడిగావు పార్వతి. మోక్ష, నానమ్మకి సారీ చెప్పు. సారీ చెప్పమన్నానా? సారీ చెప్పు. సారీ. వెళ్ళి హోంవర్క్ చేసుకో. చూసావా మోక్ష, నువ్వేదో ఊహించుకుని నన్ను బుక్ చేయాలని చూసావు. నువ్వే నాకు సారీ చెప్పావు. నా మీద నువ్వెన్ని చెప్పినా ఈ ఇంట్లో వాళ్ళు నమ్మరు పాపా. నేనేమీ చేయలేదు. నువ్వు సినిమాల్లో మాదిరి ఏవేవో ఊహించుకుంటున్నావు అంతే. అతిగా ఆలోచించకుండా బుద్ధిగా పాలు తాగి చదువుకో. ఇంట్లో తప్పు పనులన్నీ చేసింది నువ్వేనని నాకు అర్థమైంది. సాక్ష్యాలుంటే తప్ప ఇంట్లో వాళ్ళు నా మాట నమ్మరని నాకు తెలిసింది.
వాటిని తెచ్చి ప్రూఫ్ చేస్తాను. అలాగా, చూద్దాం. ఆల్ ది బెస్ట్. ప్రూఫ్ కావాలంటే అర్జెంటుగా బొమ్మని పూర్తి చేయాలి. ఈ పిల్ల రాక్షసి ఏం చేస్తుంది? నిజంగా చదువుకుంటుందా లేకపోతే నన్ను ఏ కరువు పెట్టాలని చూస్తుందా? నన్ను నోటికొచ్చినట్టు తిట్టావు కదా, ఇప్పుడు నీ నోట్లో పళ్ళే లేకుండా చేస్తాను చూడు.